మనము ఆ పాపాలకు శిక్ష అనుభవించాల్సి వస్తే తిట్టేది దేవుడిని. ఆ దేవుడు వాడిని ధనవంతుడిగా పుట్టించాడు, వాడిని అందంగా పుట్టించాడు, వాడు బలవంతుడిగా పుట్టించాడు, నన్ను ఇట్లా దరిద్రుడిగా పుట్టించాడు. దేవుడినే దూషిస్తాం. చేసే తప్పు మనం. ఇది ఎట్లాంటిది అంటే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం. ముందు తప్పు చేయొద్దని చెప్పాడు దేవుడు. తప్పు చేయకుండా పోతే ఏ జీవి ఉండదు. కానీ కొన్ని శాస్త్రం నిషేధించిన తప్పులు చేయకూడదు. మరి అవి చేస్తే 7 జన్మల దరిద్రం ఎవరు అనుభవించాలో మనమే కదా. ఒక్క ఆదివారం కోసం 7 జన్మల దరిద్రమా? ఇది తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు అందరూ చేస్తున్నారు. మనమే అనుభవిస్తాం. ఇప్పుడు భూమి మీద ఉన్న మానవ జాతి అంతా ఒకటే. ఈ రోజు కులాలు మతాలు వచ్చినాయి, కానీ పూర్వకాలం నుండి భూమి మీద అన్ని మతాల వాళ్ళు ఇదే నీరు తాగాలి, ఇదే గాలిని పీల్చాలి, ఇదే అగ్నిని వాడుకోవాలి, ఇదే భూమి మీద నివసించాలి, ఇదే ఆకాశంలో జీవించాలి. ఈ పంచభూతాలు సమస్త జీవులకు సమానమే. భగవంతుడు కూడా చెప్తాడు భగవద్గీతలో, నమే ద్వేషోస్తి న ప్రియః. కృష్ణుడు చెప్తాడు, నాకు ఎవరు ప్రియమైన వాళ్ళు ఇష్టమైన వాళ్ళు లేరు, నాకు విరోధులు శత్రువులు ఎవరు లేరు. మరి ఎందుకు కష్టాలు వస్తాయి అంటే మనం చేసుకునే కర్మల వల్ల మనకు రకరకాల కష్టాలు వస్తాయి. కాబట్టి అందరూ గమనించండి. అందుకే మన భారత ప్రభుత్వం కూడా మరి శుక్రవారం సెలవు ప్రకటించబోతుంది. కొన్ని చోట్ల అమలు అవుతుంది అది కొన్ని రాష్ట్రాల్లో. తద్వారానైనా ఈ ఆదివారం నియమాన్ని పాటిస్తానను కొంతైనా అది మన యొక్క అదృష్టమే. మళ్ళీ మంచి రోజులు వస్తున్నాయి, ఇప్పుడు వైభవం వస్తుందని భావించాలి. చాలా మంది అనుకుంటారు, మేము ఈ ధర్మంలో లేము కదా, ఈ సంప్రదాయంలో లేము కదా, మాకు అంటదేమో ఈ దోషము. అందరికీ అంటుంది. ఎందుకు? ఇదే భూమి మీద ఉన్నాం. సూర్యుడు అందరికీ ఒకటే, చంద్రుడు అందరికీ ఒకటే, నక్షత్రాలు అందరికీ ఒకటే. కాబట్టి బాగుపడాలి అనుకున్నవాడు ఈ జన్మలో ఇట్లా ఉన్నా కనీసం వచ్చే జన్మల్లోనైనా బాగుండాలి అనుకునేవాడు ఆదివారం నియమం పాటించి తీరాలి. అందుకే ఈరోజు ఆది అంటే మొదలు, వారాల్లో మొదటి రోజు, మొదటి గ్రహం సూర్యుడు. కాబట్టి మన వెంకటేశ్వర స్వామి కూడా మనకు ఏదో బోధించడానికి అన్నట్టుగా ఆదివారం రోజు ఆ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాడు స్వామి. మరో రోజైతే ఈ విషయాలు చెప్పకుండా ఉండేవాళ్ళేమో, మనకి తెలియకుండా ఉండేది. కాబట్టి మనందరికీ ఈ మంచి విషయాలు తెలియాలి అనేటువంటి గొప్ప మనస్సు, కరుణ, దయ కలిగిన మన వెంకటేశ్వర స్వామి మనకి ఈ మంచి విషయాలు చెప్పాడు. ఒకటి గుర్తుపెట్టుకోవాలంటే మనమందరం మంచి విషయం ఎవరు చెప్పినా సరే చెప్పిన వ్యక్తితో మనకు పని లేదు. ఆయన పండితుడు కాదా? ఇప్పుడు ఒక అడుగు తినేవాడు ఉన్నాడు, తూర్పెట్టయ్యా అంటే అది చూపిస్తాడు. వాళ్ళు చెప్పింది కరెక్ట్ అయినప్పుడు నమ్మాలి. మనం కొత్త చోటికి వెళ్తాం, అక్కడ మార్గం తెలియదు, అడ్రస్ తెలియదు, మనకు తెలియదు. అక్కడ ఎవరో తెలిసిన వాళ్ళు అడుగుతాం. అప్పుడు వాడి కులం ఏంటి, వాళ్ళ మతం ఏంటి, వాడు చదువుకున్నాడా లేకపోతే ఇవన్నీ ఏం చూడాలి. మనకి ఏం కావాలి? మార్గం కావాలి, అడ్రస్ కావాలి. ఆ అడ్రస్ తెలిసిన వాడు ఎవరైనా సరే మనకి చెప్పిస్తారు. అట్లాగే మంచి విషయం ఎవరు చెప్పినా సరే దాన్ని స్వీకరించాలి, చెడు విషయం ఎవరు చెప్పినా సరే వదిలేయాలి. అందుకే రామాయణంలో రామచంద్రమూర్తి తండ్రి మంచి విషయాన్ని చెప్పాడు, ధర్మాన్ని పాటించు అని. కాబట్టి రాముడు పాటించాడు. మరి అంతకుముందు యుగంలో ప్రహ్లాదుడు ఉన్నాడు. రాముడికి దశరథుడు ఎట్లా తండ్రియో ప్రహ్లాదుడికి హిరణ్యకశిపుడు కూడా అట్లే తండ్రి కదా. మరి ప్రహ్లాదుడు తండ్రి మాట వినాలి కదా, విన్నాడా? అదే నారాయణుడిని పూజించవద్దు, కృష్ణుని పూజించవద్దు అన్నాడు. కాబట్టి అది చెడు విషయం. కాబట్టి తన తండ్రి చెప్పినా సరే వినాల్సిన అవసరం లేదు అని దాన్ని పరిత్యజించాడు ప్రహ్లాదుడు. కాబట్టి మంచి ఎక్కడున్నా గ్రహించాలి, చెడు ఎక్కడున్నా వదిలేయాలి. ఈ వెంకటేశ్వర స్వామి దయా సముద్రుడు కాబట్టి తన భక్తులను తనే ఉద్ధరించుకుంటాడు. ఎట్లాగైతే ఏ ప్రాణి అయినా సరే మానవుడే కాదు, ఒక కోడైనా, పామైనా, పిల్లైనా, కప్పైనా తన పిల్లల్ని తను కాపాడుకుంటుంది. అట్లాగే మరి భగవంతుడు దయా సముద్రుడు, సర్వశక్తివంతుడు, సర్వజ్ఞుడు, అన్ని తెలిసినవాడు, అంతటా ఉండేవాడు, అందరినీ ఇష్టపడేవాడు. కాబట్టి
ఈ మంచి విషయాలు మనకు తన ఒళ్ళో కూర్చోబెట్టుకొని చెప్తున్నాడు. ఎప్పుడు నేను ఒక విషయం చెప్తుంటాను, గుడి అంటే ఏమిటి? విన్నవాళ్ళు కూడా ఉన్నారు, కానీ మనకు అలవాటు అప్పుడే విని అప్పుడే మర్చిపోతాం. ఇది కొన్ని విషయాలు మంచి కావచ్చు, కానీ అన్ని విషయాలు మంచిది కాదు. గుడి అంటే భగవంతుడి ఒడి, దేవుడి ఒడి. ఇది గుడిలో కూర్చున్నామంటే మన భగవంతుడి ఒళ్ళో కూర్చున్నట్టుగా భావించాలి. అప్పుడు ఒకసారి భావించండి, మనసు ఎంత ఆనందంగా ఉత్సాహంగా ఉంటుంది. ఎప్పుడెప్పుడు వెళ్ళి నా తండ్రి ఒడిలో కూర్చోవాలి. భగవంతుడి ఒడిలో కూర్చోవడం అంటే సామాన్యమైన విషయం కాదు. కాబట్టి మనందరికి చాలా పనులు ఉంటాయి. పొద్దున్న లేస్తే ఉద్యోగాలకు వ్యాపారాలకు వెళ్ళేవాళ్ళు ఓకే, అది తప్పదు. కానీ అంతకంటే గొప్ప పనులు చేసే వాళ్ళు ఉంటారండి చాలా మంది. పొద్దున్న లేస్తే టీవీలు, సీరియళ్ళు, సెల్ ఫోన్లు, అష్టదరిద్రం. కనీసం ఈ 5 రోజులైనా సరే కాస్త ఆ అష్టదరిద్రాన్ని తొలగించి వచ్చి గుళ్ళో కూర్చుంటే ఇక్కడ ఏ కార్యక్రమాలు జరుగుతున్నాయో, ఎంత వైభవంగా జరుగుతున్నాయో మనకు తెలుస్తుంది. అలాగే భగవంతుడి అనుగ్రహం మనకి ఎట్లా వస్తుందంటే తీర్థము ప్రసాదం ద్వారా వస్తుంది. కాబట్టి భగవంతుడికి నివేదించినటువంటి అమృతతుల్యమైనటువంటి ప్రసాదం మనకు లభిస్తుంది. చక్కగా మంచి కాలక్షేపం జరుగుతుంది భగవంతుడి సన్నిధిలో. కాసేపు మేము ఉన్నాము. ఈ ఉత్సవాలు 5 రోజులు అయిపోయిన తర్వాత మనం బాధపడ్డా ప్రయోజనం ఉండదండి. ఉత్సవాల్లో పాల్గొన్నారా? లేదండి మేము వెళ్ళలేదు. ఎందుకు? భగవంతుడు ఎందుకిచ్చింది ఆయన సేవ కోసమే. మనం వేరే వేరే దేనికో ఉపయోగిస్తాం తెలియక, అజ్ఞానం చేత. కానీ మనకి కులశేఖర ఆళ్వార్ 12 మంది ఆళ్వార్లు ఉన్నారు. వైకుంఠం నుండి వచ్చినటువంటి పరమ భక్తులు, పరమ జ్ఞానులు, పరమ యోగులు వాళ్ళు. వాళ్ళు కులశేఖర ఆళ్వార్ అనేటువంటి ఒక మహానుభావుడు చెప్తారు, భగవంతుడి యొక్క ఆరాధన కోసమే, ఆలయాన్ని వెళ్ళడం కోసమే ఈ కాళ్ళు ఇచ్చాడని, భగవంతుడి సేవ చేయడం కోసమే, వందన చేయడం కోసమే ఈ చేతులు ఇచ్చాడని, భగవన్ నామం కీర్తించడగా దిప్పే కీర్తే కేశవం మురళికం చేతులు వజే శ్రీధరం. అంటే నోటితో భగవన్ నామం చెప్పడానికి, హరి నారాయణ కృష్ణ రామ గోవింద అని చెప్పడానికి, మూర్ధన్న మాధోక్షణం, ఈ తల ఎక్కడ పడితే అక్కడ వంచడానికి కాదు, భగవంతుడి పాదాల దగ్గర వంచడానికి శిరస్సుని ఇచ్చాడట. భగవంతుడి యొక్క ముకుంద పాద తులసి, దిగ్ఘ్రాణ ముకుంద పాద తులసి అన్నారు. ఆ భగవంతుడి యొక్క పాద తులసిని వాసన చూడడానికి ముక్కు, భగవంతుడి యొక్క కథలు వినడానికి చెవులు, ఇలా మన అవయవాలన్నీ భగవంతుడి సేవ కోసం మాత్రమే ఇవ్వబడ్డాయి. కానీ మరి ఈ రోజు మనకు కొన్ని పనులు, బాధ్యతలు, ఖర్చులు ఉంటాయి కాబట్టి పనులు చేసుకోవాలి, తప్పదు. కానీ మిగతా సమయంలో ఉన్న ఖాళీగా ఉన్నప్పుడైనా వచ్చి ఆ సమయాన్ని భగవత్ సన్నిధిలో గడపడం వల్ల మన పాపాలన్నీ, దోషాలన్నీ తొలగిపోయి ఎంతో పుణ్యం, భగవంతుడి యొక్క అనుగ్రహం మనకు కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి రేపటి నుంచైనా భక్తులందరూ కూడా పాల్గొని, ఇక్కడ రోజు ఉదయం సుప్రభాత సేవ జరుగుతుంది, ఉదయం సాయంత్రం హోమాలు జరుగుతాయి, వేద పారాయణాలు జరుగుతాయి. అద్భుతమైనటువంటి భగవత్ కైంకర్యం మనం సేవించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి రేపటి నుంచి మన వ్యవహార నగర భక్తులే కాదు, మన ఇంట్లో ఏదైనా పండుగ జరిగితే బంధువులు అందరినీ పిలుచుకుంటారు. అన్ని పండుగల కంటే గొప్ప పండుగ ఇది మనకు, మన వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు. కాబట్టి మీరు రావడమే కాదు, మీ ఆడపిల్లలను, మీ పిల్లలను, మనవలను, మనవరాలను, అల్లులను, కోడలను ఎక్కడ దూరంగా ఉన్నా కూడా వాళ్ళందరినీ పిలుచుకొని రండి, మా దగ్గర ఉత్సవం జరుగుతుంది. మామూలు పండుగలకు వస్తే ఖర్చులన్నీ మనమే పెట్టాలండి, పిండి వంటలు చేసి పెట్టాలి. ఇప్పుడు అక్కర్లేదు, గుడికి తీసుకొచ్చి కూర్చోబెడితే చాలు, ఇక్కడే తీర్థాలు ప్రసాదాలు, ఇంటికి ఏం తినలేరు. మనం ఇంకా టిఫిన్ అడిగారు, భోజనం అడిగారు, ఆ సదుపాయం కూడా ఉంటుంది మనకి. కాబట్టి అందరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని శ్రీకృష్ణ వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందాలని అందరికీ మరొకసారి ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. గోవింద గోవింద జై శ్రీమన్